తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక అద్భుతమైన ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం. అదే కంటెంట్ రైటర్ ఉద్యోగం. ఎవరైతే తమ ఆలోచనలను అక్షరాల రూపంలో వ్యక్తీకరించగలరో మరియు మంచి రచనా నైపుణ్యాలు కలిగి ఉంటారో వారికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. మొదటగా ఈ కంపెనీ లేదా జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం. కంటెంట్ రైటర్ యొక్క ప్రధాన పని వివిధ రకాలైన కంటెంట్ను సృష్టించడం. ఇది వెబ్సైట్ల కోసం బ్లాగు పోస్టులు కావచ్చు, వార్తా కథనాలు కావచ్చు, వివిధ ఉత్పత్తుల యొక్క వివరణలు కావచ్చు, లేదా కంపెనీల యొక్క మార్కెటింగ్ మెటీరియల్స్ కావచ్చు. ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఆసక్తికరమైన మరియు సమాచారంతో కూడిన కంటెంట్ను అందించడం, తద్వారా కంపెనీలు తమ లక్ష్య ప్రేక్షకులను చేరుకోగలవు మరియు వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలవు. అనేక సంస్థలు తమ ఆన్లైన్ ఉనికిని మెరుగుపరుచుకోవడానికి మరియు కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడానికి కంటెంట్ రైటర్ల సహాయం తీసుకుంటాయి. ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు ఇవ్వబడిన అంశాలపై లేదా టాపిక్లపై సమగ్రమైన పరిశోధన చేసి ఆసక్తికరమైన మరియు చక్కటి భాషలో కంటెంట్ను రాయడం. మీరు రాయవలసిన కంటెంట్ బ్లాగు పోస్ట్ల రూపంలో ఉండవచ్చు. ఇక్కడ మీరు ఒక నిర్దిష్ట అంశాన్ని వివరిస్తూ సమాచారం ఇవ్వాలి. లేదా అది వార్తా కథనాల రూపంలో ఉండవచ్చు. ఇక్కడ మీరు తాజా విషయాలను రిపోర్ట్ చేయాలి. వెబ్సైట్ల కోసం మీరు వివిధ ఉత్పత్తుల యొక్క ప్రత్యేకతలను మరియు ఉపయోగాలను వివరిస్తూ ఆకర్షణీయమైన డిస్క్రిప్షన్లు రాయవలసి ఉంటుంది. కొన్నిసార్లు మీరు సోషల్ మీడియా పోస్టులు లేదా ఇతర మార్కెటింగ్ మెటీరియల్స్ కూడా రాయవలసి రావచ్చు. మీరు రాసిన కంటెంట్ వ్యాకరణ మరియు స్పెల్లింగ్ తప్పులు లేకుండా ఉండాలి మరియు అది లక్ష్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉండాలి. అవసరమైతే మీరు మీ కంటెంట్ను SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నియమాలకు అనుగుణంగా ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా అది సెర్చ్ ఇంజిన్ ఫలితాల్లో బాగా ర్యాంక్ అవుతుంది. మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు మీ ఎడిటర్ లేదా టీమ్ లీడ్ నుండి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా మంచి రచనా నైపుణ్యాలు మరియు భాషపై పట్టు ఉండాలి. మీరు తెలుగు లేదా ఆంగ్లం లేదా రెండింటిలోనూ బాగా రాయగలగాలి. ఏ అంశంపై రాయవలసి వచ్చినా దాని గురించి తెలుసుకుని స్పష్టంగా వివరించగలగాలి. మీకు ఇంటర్నెట్ మరియు కంప్యూటర్ యొక్క ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ఏదైనా ఒక ప్రత్యేక రంగంలో మీకు పరిజ్ఞానం ఉంటే, ఉదాహరణకు టెక్నాలజీ, ఆరోగ్యం, ఫైనాన్స్ మొదలైనవి, అది మీకు అదనపు ప్రయోజనం కలిగిస్తుంది. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ లేదా సంబంధిత రంగాల్లో విద్యార్హతలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. కానీ మంచి రచనా నైపుణ్యాలు ఉన్న ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గృహిణులు, విద్యార్థులు, నిరుద్యోగులు మరియు పార్ట్ టైం ఉద్యోగం చేయాలనుకునేవారు కూడా దీనికి అర్హులే. పని వేళల గురించి మాట్లాడితే కంటెంట్ రైటర్ ఉద్యోగాలు సాధారణంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో వస్తాయి. చాలా కంపెనీలు మీకు ఒక నిర్దిష్ట సమయం ఇవ్వకుండా మీరు మీ సౌకర్యం ప్రకారం పని చేయడానికి అనుమతిస్తాయి. అయితే మీరు ఇచ్చిన డెడ్లైన్ల లోపు మీ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. కొన్ని ఫుల్ టైం ఉద్యోగాలలో రోజుకు కొన్ని గంటలు కేటాయించాల్సి రావచ్చు, కానీ చాలా వరకు ఇది మీ యొక్క సమయ నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ఇక జీతం విషయానికి వస్తే ఇది మీ యొక్క అనుభవం, మీ రచనా నైపుణ్యాలు మరియు మీరు పనిచేసే కంపెనీ యొక్క విధానాలపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభ స్థాయిలో మీరు నెలకు 15,000 రూపాయల నుండి 25,000 రూపాయలు వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. మీ అనుభవం మరియు మీ కంటెంట్ యొక్క నాణ్యత పెరిగే కొద్దీ మీ జీతం కూడా పెరుగుతుంది. కొన్ని కంపెనీలు ప్రతి ఆర్టికల్ లేదా ప్రతి ఉత్పత్తి వివరణకు ఒక నిర్దిష్ట మొత్తం చెల్లిస్తాయి. కొన్ని కంపెనీలు కొత్తగా చేరిన వారికి వారి యొక్క రైటింగ్ స్టైల్ మరియు కంపెనీ యొక్క అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వవచ్చు. ఈ శిక్షణలో మంచి కంటెంట్ ఎలా రాయాలి, SEO యొక్క ప్రాథమిక అంశాలు మరియు కంపెనీ యొక్క గైడ్లైన్స్ను ఎలా అనుసరించాలి అనే విషయాలు నేర్పుతారు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే
ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి. నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వివరాలను మరియు మీ యొక్క రచనా నైపుణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి. కొన్నిసార్లు మీరు మీ యొక్క గతంలో రాసిన కొన్ని శాంపిల్స్ కూడా సమర్పించవలసి రావచ్చు. మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి. ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు. కాబట్టి రాయడంపై ఆసక్తి ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.